మనం నమ్మేది నిజమా లేక మనం చూస్తున్నది అబద్ధమా? వేల సంవత్సరాలుగా ఒక నగరం సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా నిద్రపోతోంది. అది కేవలం ఒక కథ అని అందరూ కొట్టిపారేశారు. కానీ 1980లో సముద్రం అడుగున దొరికిన ఆ కట్టడాలు చూశాక ప్రపంచం గజగజ వణికిపోయింది. 9000 ఏళ్ల క్రితం అద్భుతమైన బంగారు కోటలతో విరాజిల్లిన ఒక సామ్రాజ్యం కేవలం ఒక్క రాత్రిలో మటుమాయమైపోయింది. అది దేవుడి లీల లేక భయంకరమైన శాపమా? ఈరోజు మనం చూడబోయేది చరిత్ర పుస్తకాల్లో లేని నిజం. ద్వారకా నగరం యొక్క భయంకరమైన అంతం. 1980వ దశకంలో డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలు ప్రపంచ చరిత్రను తిరగరాశాయి. గుజరాత్ తీరంలో సముద్రం అడుగున 70 నుంచి 120 అడుగుల లోతులో భారీ గోడలు, అద్భుతమైన శిల్పాలు బయటపడ్డాయి. ఇవి కేవలం రాళ్లు కావు, ఒక పక్కా ప్లానింగ్తో నిర్మించిన నగర అవశేషాలు. కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసినప్పుడు శాస్త్రవేత్తల ఫ్యూజులు ఎగిరిపోయాయి. అవి సుమారు 9000 సంవత్సరాల క్రితం నాటివని తేలింది. అంటే మనం అనుకుంటున్న దానికంటే ద్వారక చాలా ప్రాచీనమైనది. ఈ ఆవిష్కరణ కేవలం పురావస్తు శాస్త్రవేత్తలకే కాదు, ప్రపంచ మేధావులకు ఒక పెద్ద సవాల్గా మారింది. అక్కడ దొరికిన ముద్రలు, సీల్స్, రాగి నాణేలు మరియు భారీ ఇనుప కట్టడాలు ఆ కాలంలోనే ఎంతటి సాంకేతికత ఉందో నిరూపించాయి. మహాభారతంలో వివరించిన విధంగానే ఈ నగరం 6 సెక్టార్లుగా విభజించబడి ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, అంతటి వైభవం ఉన్న నగరం అకస్మాత్తుగా నీటి అడుగుకు ఎలా చేరుకుంది? దీని వెనుక ఉన్న ఆ రహస్యం వెలికితీయడం మొదలు పెడితే ఊహించని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. ద్వారక అంటే ద్వారం లేదా తలుపు అని అర్థం. ఇది కేవలం ఒక నగరం కాదు, సముద్రం మధ్యలో నిర్మించబడిన ఒక అజేయమైన కోట. శ్రీకృష్ణుడు మధురను వదిలి వెళ్ళినప్పుడు విశ్వకర్మ సహాయంతో సముద్రం నుంచి 12 యోజనాల భూమిని పొంది ఈ నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రతి ఇల్లు బంగారం మరియు విలువైన రత్నాలతో మెరిసిపోయేదని వర్ణనలున్నాయి. విదేశీ యాత్రికులు కూడా ఈ నగరం యొక్క సంపదను చూసి ఆశ్చర్యపోయేవారు. ఇది ఆ కాలపు గ్లోబల్ ట్రేడింగ్ హబ్ అని చెప్పవచ్చు. ద్వారక నగరం యొక్క రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. సముద్ర అలల తాకిడిని తట్టుకునేలా భారీ గోడలను నిర్మించారు. ప్రస్తుత కాలంలో మనం వాడుతున్న మెరైన్ ఇంజనీరింగ్ అప్పట్లోనే వాడారనేది స్పష్టమవుతోంది. అయితే ఇంతటి విజ్ఞానం ఉన్న ప్రజలు తమ నగరం మునిగిపోతుందని ముందే ఊహించలేదా? లేక ఏదైనా అతీంద్రియ శక్తి వారిని అడ్డుకుందా? ద్వారక పతనం వెనుక కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే లేదు. దాని వెనుక ఒక అత్యంత శక్తివంతమైన స్త్రీ ఇచ్చిన శాపం ఉంది. ఆ శాపమే యాదవ వంశం యొక్క సర్వనాశనానికి దారితీసింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన 100 మంది కిమారులను కోల్పోయిన గాంధారి తీవ్రమైన ఆవేదనలో ఉంది. కృష్ణుడు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడని ఆమె నమ్మింది. అందుకే క్రోధంతో కృష్ణుణ్ణి చూసి ఒక భయంకరమైన శాపమిచ్చింది. నువ్వు ఎలాగైతే నా వంశాన్ని నాశనం చేశావో, అలాగే నీ కళ్ల ముందే నీ యాదవ వంశం కూడా పరస్పరం కలహించుకుని అంతమైపోతుంది. నీ ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోతుంది అని శపించింది. ఆ శాపం విన్నప్పుడు కృష్ణుడు కేవలం మందహాసం చేశాడు. ఎందుకంటే కాలం ఎలా మారుతుందో ఆయనకు ముందే తెలుసు. శాపమిచ్చిన 36 ఏళ్ల తర్వాత ద్వారకలో వింతలు జరగడం మొదలయ్యాయి. ఆకాశం నుంచి నిప్పు కణాలు రాలడం, సముద్రం అకస్మాత్తుగా అశాంతికి లోనవ్వడం వంటి భయంకరమైన సంకేతాలు కనిపించాయి. యాదవుల మధ్య విచక్షణ మందగించింది. ఒక చిన్న గొడవ పెద్ద యుద్ధంగా మారి వారిలో వారు చంపుకోవడం మొదలుపెట్టారు. గాంధారి శాపం ఎంత శక్తివంతమైనదంటే సాక్షాత్తు దేవుడి సామ్రాజ్యాన్ని కూడా అది కూల్చివేసింది. ఆ రక్తం చిందిన నీల మీదనే ద్వారకా అంతం మొదలైంది. ప్రభాస తీరంలో జరిగిన ఆ ఘర్షణ సామాన్యమైనది కాదు. యాదవులు ఒకరిపై ఒకరు ముసలాలతో దాడి చేసుకున్నారు. శాపం ప్రభావంతో ఆ ముసలాలు గడ్డిపరకలుగా మారి ఒక్కొక్కరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. కృష్ణుడు మరియు బలరాముడు చూస్తూ ఉండగానే వారి వంశం మొత్తం కనుమరుగైపోయింది. తన వారసులందరూ మరణించాగా కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక వేటగాడు తప్పుగా భావించి వేసిన బాణం
ఆయన పాదానికి తగిలింది. అది కృష్ణుడి నిర్యాణానికి దారితీసింది. శ్రీకృష్ణుడు భూమిని వదిలి వెళ్లిన వెంటనే ద్వారకలో ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. సముద్రం అకస్మాత్తుగా ఉప్పొందడం ప్రారంభించింది. అర్జునుడు ద్వారకలోని ప్రజలను కాపాడడానికి వెళ్ళినప్పుడు ఆయన కళ్ల ముందే సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు లేచాయి. అప్పటి వరకు ఉన్న అద్భుతమైన బంగారు భవనాలు ఒక్కొక్కటిగా నీటిలో కలిసిపోవడం చూసి అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆ దృశ్యం చూస్తే అది ప్రకృతి ప్రకోపం కాదు, ప్రకృతి చేస్తున్న తాండవంలా ఉంది. 1000 ఏళ్ల వైభవం కేవలం కొన్ని గంటల్లోనే నీటిపాలైపోయింది. ద్వారక మునిగిపోవడానికి శాస్త్రీయ కారణాలేమిటి? కొంతమంది పరిశోధకులు దీనిని భారీ సునామీ అని నమ్ముతారు. ద్వారక ఉన్న ప్రాంతం భూకంప జోన్లో ఉండటం వల్ల అప్పట్లో భారీ భూకంపం సంభవించి ఉండవచ్చని అంచనా. సముద్రమట్టం ఒక్కసారిగా పెరగడం వల్ల నగరం పూర్తిగా మునిగిపోయి ఉండవచ్చు. కాని మహాభారతంలో చెప్పబడిన విమానాల ప్రస్తావన మరియు అద్భుతమైన ఆయుధాల వాడకం చూస్తుంటే దీని వెనుక ఏదైనా అతీంద్రియ శక్తి లేదా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా అనే అనుమానం కలుగుతోంది. పురాతన రికార్డుల ప్రకారం ద్వారకపై సాళ్వుడు అనే రాజు విమానం ద్వారా దాడి చేశాడని ఉంది. అది కేవలం ఒక విమానం కాదు, ఒక ఎగిరే నగరం, ఫ్లయింగ్ సిటీ అని వర్ణించబడింది. దీనిని బట్టి చూస్తే ద్వారక నాశనం వెనుక ఏదైనా పురాతన యుద్ధం జరిగిందా, లేక గ్రహాంతరవాసుల ప్రమేయం ఉందా? ఆధునిక శాస్త్రం ప్రకారం సుమారు 10,000 ఏళ్ల క్రితం మంచుయుగం ఐసేజ్ అంతమైనప్పుడు సముద్రమట్టాలు పెరిగాయి. ఆ సమయంలోనే ద్వారక మునిగిపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఆ నగరం నీటి అడుగున ఒక టైం క్యాప్స్యూల్ లాగా మిగిలిపోయింది. సముద్ర గర్భంలో దొరికిన వస్తువుల జాబితా చాలా పెద్దది. భారీ రాతి లంగర్లు, స్టోన్ యాంకర్స్, శిలలతో నిర్మించిన కోటగోడలు మరియు అరుదైన మృణ్మయ పాత్రలు అక్కడ లభించాయి. ఇవి క్రీస్తుపూర్వం 1500 నాటివి అని కొందరు, కాదు 7500 ఏళ్ల నాటివని మరికొందరు వాదిస్తున్నారు. అక్కడ దొరికిన ఒక ముద్ర, సీల్ మీద 3 తలల జంతువు బొమ్మ ఉంది. ఇది మహాభారతంలో చెప్పబడిన ద్వారకా రాజముద్రతో సరిపోలుతోంది. ఇది కాకతాళీయం కాకపోవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సముద్రం అడుగున ఉన్న కట్టడాల లేఅవుట్ నేటి ఆధునిక నగరాల ప్లానింగ్ను తలపిస్తోంది. మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజ్, వెడల్పైన రోడ్లు చూస్తుంటే ఆ కాలపు మనుషులు ఎంత తెలివైనవారో అర్థమవుతుంది. ఇప్పటికీ ద్వారకలో పూర్తి స్థాయిలో త్రవ్వకాలు జరగలేదు. ప్రభుత్వం మరియు పురావస్తు శాఖ మరిన్ని నిధులు కేటాయిస్తే రామాయణ భారతాల కంటే ముందే ఒక గొప్ప నాగరికత మన భారతావనిలో ఉండేదని ప్రపంచానికి తెలుస్తుంది. ద్వారక అన్వేషణలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య సముద్రపు నీటి ప్రవాహం మరియు లోతు. కొన్ని ప్రాంతాల్లో నీరు చాలా వేగంగా కదులుతుంది. అక్కడ డైవింగ్ చేయడం ప్రాణాలతో చెలగాటమాడటమే. అందుకే చాలా ప్రాంతాలు ఇంకా రహస్యంగానే ఉండిపోయాయి. ఆ నీటి అడుగున ఇంకా ఏమున్నాయి? కృష్ణుడు వాడిన ఆయుధాలు ఉన్నాయా, లేక ఇప్పటికీ వెలుగు చూడని బంగారు నిధులు ఉన్నాయా? స్థానిక మత్స్యకారులు ఇప్పటికీ రాత్రిపూట సముద్రం మధ్యలో వింత వెలుగులు చూస్తామని చెబుతుంటారు. ద్వారక దగ్గర ఉన్న సముద్రం చాలా నిగూఢమైనది. అక్కడ దిక్సూచీలు అంటే కంపసెస్ సరిగ్గా పనిచెయ్యవని, ఒక రకమైన అయస్కాంత క్షేత్రం ఉందని కొందరు పరిశోధకులు భావిస్తారు. ఆ లోతుల్లో ప్రాణవాయువు లేకుండా ఎక్కువసేపు ఉండటం అసాధ్యం. బహుశా ఆ నగరాన్ని ప్రకృతి తన ఒడిలో దాచుకుని మనుషులకు అందకుండా చేస్తోందేమో. ఆ రహస్యాలను ఛేదించడానికి మరిన్ని రోబోటిక్ సబ్మరీన్స్ అవసరం. అప్పటి వరకు ద్వారక ఒక మిస్టరీగానే ఉంది. ఒకవేళ ద్వారక ఉనికిని ప్రపంచం మొత్తం అంగీకరిస్తే మనం చదువుకున్న చరిత్ర మొత్తం మారిపోతుంది. సింధులోయ నాగరికత కంటే ముందే మన భారతీయులు సముద్రాలను శాసించే స్థాయికి చేరుకున్నారని రుజువవుతుంది. వెస్టర్న్ హిస్టోరియన్స్ భారతీయుల చరిత్రను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. కానీ ద్వారక సాక్ష్యం వారి నోళ్లు మూయించింది. ఇది కేవలం ఒక మతం గురించి కాదు, ఇది ఒక గొప్ప మానవ నాగరికత యొక్క మూలం. ద్వారక నగరం మనకు ఒక హెచ్చరిక కూడా ఇస్తోంది. ప్రకృతి ముందు ఎంతటి శక్తివంతులైనా తలవంచాల్సిందే అని గుర్తు చేస్తోంది. అహంకారం మరియు కలహాలు పెరిగినప్పుడు దైవం కూడా దాన్ని రక్షించలేదని కృష్ణుడి ద్వారక పతనం మనకు నేర్పుతున్న పాఠం. ఆ నగరం మళ్లీ బయటపడుతుందా? సముద్రం తన గుట్టును విప్పుతుందా?
కాలమే దీనికి సమాధానం చెప్పాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ద్వారక కేవలం ఒక కథ కాదు, అది ఒక సజీవ సాక్ష్యం. ద్వారక ఒకప్పుడు వెలుగుల నగరం, ఇప్పుడు చీకటి సముద్రపు అగాధం. అది శాపమా, వరమా, లేక ప్రకృతి నియమమా? మన మూలాలను మనం వెతుక్కునే ప్రయాణంలో ద్వారక ఒక ప్రారంభం మాత్రమే. ఇంకా ఎన్నో రహస్యాలు నీటి అడుగున, భూమి పొరల్లో దాగి ఉన్నాయి. ఈ రహస్యం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం ఒక కథేనా, లేక మన పూర్వీకుల నిజమైన చరిత్రనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, సత్యం ఎప్పుడూ దాగి ఉండదు, అది ఏదో ఒకరోజు బయటకొస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. తదుపరి వీడియోలో మరో భయంకరమైన రహస్యంతో కలుద్దాం.